అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించి ఒక నెల రోజులు అవుతోంది. నిన్న ఈరోజు మహానాడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఆయనే ఉన్నారు. లోకేష్ గారి నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, పార్టీలో అధినేత చంద్రబాబు గారు ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా లోకేష్ గారి ఐడియాలజీనే పార్టీలో ఇంప్లిమెంట్ అవుతుంది. ఉదాహరణకు 2024లో టికెట్లు ఇవ్వడంలో చూసుకుంటే చాలామంది కొత్త ఫేసులకు టికెట్లు ఇచ్చారు. 40% సీట్లు 40 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అరౌండ్ 40s అంటే 40, 35, 30s అండ్ 40sలో ఉన్న వాళ్ళకి 40% పైగా సీట్లు ఇచ్చారు కొత్త వాళ్ళకి. అందుకే ఇప్పుడు టీడీపీలో ఉన్న 135 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా 70-75 మంది కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. అండ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే, అరౌండ్ 40 ఏజ్ గ్రూప్ వాళ్ళే. పైగా క్యాబినెట్లో కూడా సీనియర్లు కాకుండా కొత్త వాళ్ళకే ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు, ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళకే. ఇదంతా లోకేష్ గారి ముద్ర చాలా స్పష్టంగా. అంటే పరిపాలనలో కొత్తదనం తీసుకురావడానికి, రాజకీయాల్లో కొత్తదనం తీసుకురావడానికి ఆయన వేసిన యువతకు ఇచ్చిన ప్రాధాన్యం. అండ్ మహిళలు నిన్న ఈరోజు మహానాడు జరిగింది. సో బిల్ లోక్సభలో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా, చట్టం వచ్చినా చేయకపోయినా, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో పార్టీ పరంగా 33% మహిళలకు సీట్లు ఇస్తాము అని చెప్పడం వెనక లోకేష్ గారు ఎంత పరిణితి అయిన నిర్ణయం తెలుసా అది. ఒకవైపు 2024 ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చారు, 2029 ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తాము అని చెప్తున్నారు. 33% మేము అమలు చేస్తామని చెప్తున్నారు. అంటే లోకేష్ గారు మొదటి నుంచి అంతే. ఆయన 2009 ఎన్నికల టైంలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, నగదు బదిలీ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అప్పుడు అది టీడీపీ అధికారంలోకి రాలేదు, కానీ విస్తృతంగా ప్రచారం అయితే చేశారు, అధికారంలోకి వస్తే నగదు బదిలీ చేస్తాము అని. ఆ తర్వాత 2012-13 ఆ టైంలో లోకేష్ గారు పొలిటికల్గా యాక్టివ్ అయ్యే టైంలో కార్యకర్తల సంక్షేమ నిధి తీసుకొచ్చారు. అప్పటి వరకు దేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్త కుటుంబం చనిపోతే బీమా ఇవ్వడం కానీ అటువంటి సంక్షేమ నిధి లేదు. లోకేష్ గారు ఫస్ట్ టైం టీడీపీలో తీసుకొచ్చాక మిగిలిన పార్టీలు అమలు చేయడం మొదలుపెట్టాయి. సో అంటే ఇలా పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన ఆలోచనలను ఒక్కొక్క సంస్కరణను తీసుకొస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్లు అనేది నరేంద్ర మోదీ గారు మనసు గెలుచుకునే మాట. అందుకే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లోకేష్ గారి స్పీచ్ ఆయన తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో కూడా చెప్పారు. ఈ మహిళలకు, తెలుగుదేశం పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్లు మేము అమలు చేస్తామని చెప్పి, మేము దానికి కమిట్ అయి ఉన్నాము అని ఇంగ్లీష్లో కూడా చెప్పారు. దానికి కారణం ఏంటంటే, కేంద్ర పెద్దలకు తెలియాలి అండ్ దేశంలో ఉన్న అన్ని పార్టీలకు తెలియాలి. అలా తెలియడం వలన ఇదిగో పలానా పార్టీ మహిళలకు 33% ఇస్తున్నారు, సో మనం కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇతర రాజకీయ పార్టీలు మోటివేట్ అవుతాయి. అప్పుడు చట్టపరంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ, బిల్లు ఆమోదించడానికి ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ పార్టీలు రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చు. ప్రతి పార్టీ కూడా రాజకీయంగా తీర్మానం చేసుకోవచ్చు. మా పార్టీలో మేము మహిళలకు 33% ఇస్తాం, మా పార్టీలో మేము మహిళలకు 33% ఇస్తాం, టీడీపీ ఇచ్చింది కదా మేము ఇస్తామని ఎవరికి వాళ్ళు మోటివేట్ అవ్వచ్చు. అలా అవ్వడం వలన లోక్సభలో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా, చట్టం వచ్చినా రాకపోయినా మహిళలకు 33% అందరూ ఒకరిని చూసి ఒకరు ఇస్తారు. దానికి ఫస్ట్ అడుగులు వేసింది టీడీపీయే కదా. ఆ క్రెడిట్ తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. సో అందుకే చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా నారా లోకేష్ గారు ఆ మాట చెప్పారు. అండ్ సరైన వేదిక మహానాడు వేదిక, కరెక్ట్ వేదిక అది. లక్షలాది మంది చూస్తారు, మహానాడుని ఫాలో అవుతారు. అండ్ ఇక్కడ ఈ ప్రకటన దేశవ్యాప్తంగా కూడా నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అవుతుంది. ప్రస్తుతం నేషనల్ మీడియాలో కూడా ఇదే చర్చనీయాంశం. తెలుగుదేశం పార్టీ పరంగా మహిళలకు 33% ఇస్తామన్నారు, సో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా టీడీపీ ఫస్ట్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది అని. సో ఇది కూడా లోకేష్ గారు తీసుకొచ్చిన సంస్కరణ. ఇలా రాజకీయాల్లో, పరిపాలనలో కొంత కొత్త ఐడియాలజీని, ఫ్రెష్ ఐడియాలజీని తీసుకొచ్చి యువతకు అండ్ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే బాగుంది. సో ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. సో రేపు పొద్దున్న జూలై నెలలో ఇంకో 2 నెలల్లో లోక్సభ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశాల్లో మళ్ళీ సేమ్ ఈ డీలిమిటేషన్ బిల్లు అండ్ మహిళా రిజర్వేషన్కి సంబంధించి పెడతారు. అది ఆమోదం పొందితే ఓకే. ఒకవేళ ఆమోదం పొందకపోయినా సరే రాజకీయంగా అన్ని పార్టీలు, చాలా పార్టీలు మహిళలకు 33% అమలు చేసే అవకాశం అంటే ఉంటుంది. సో ఆ క్రెడిట్ మాత్రం టీడీపీకి దక్కుతుందన్నమాట. థ్యాంక్ యూ.